ఎప్పటికైనా ఇలా నేచర్ ఫుల్గా ఉండి ఒక ఇల్లు కొనుక్కొని ఆ ఇంటిపై నేను నా 6 పిల్లలు 7 పిల్లలు. ఏమిటండి మీరు మాట్లాడేది? 7 పిల్లలేంది ఓవర్ యాక్షన్ చేయకు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఆడ కెమెరా ఉంది. ఉంది కెమెరా ఉన్నా సరే కెమెరా ముందు నిజాలు మాట్లాడగలగడమే కదా మనిషి. నుకరాజు కంటే 7 పిల్లలంట. 7 పిల్లలు 7 పిల్లలు 7 పిల్లలు పిల్లలంట. సిగ్గుండాలి. సో హాయ్ ఫ్రెండ్స్, నీదే ఛానల్. నాదే కదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఇగో ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు ఏంజిలాస్ యూట్యూబ్ ఛానల్. ఇట్లా చెప్పాలి, కొత్త వెరైటీ. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? వెల్కమ్ టు ఏంజిలాస్ యూట్యూబ్ ఛానల్. ఇట్లా చెప్పాలి. అసలు ఈరోజు వీడియో ఏంటంటే ఏం లేదు ఫ్రెండ్స్, చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అసలు ఈరోజు వీడియో ఏంటి అంటే అబ్బా కాదు, మనం మ్యాచింగ్ వేసినాం తెలుసు. కాదు అనుకునే వేసుకున్నాం. ఫ్రెండ్స్ ఎప్పుడు చూసినా నేను ఈయనకు మ్యాచింగ్, నేను ఏ కలర్ డ్రెస్ వేసుకుంటున్నా దానికి తగ్గ మ్యాచింగ్ తీసుకొని వస్తాడు. సో అదొక్కటి నచ్చుతుంది మీ దగ్గర. సొల్లు పాపిడి, సోం పాపిడి. నేను దగ్గరకు వస్తే దూరం పోతాను. నాకు నేను పెళ్ళి అయితే నా పిల్లని తప్ప ఇంకే ఆడదాన్ని ముట్టుకోకూడదని శపథం చేసుకో. మరి నేనేమైతే సారీ అమ్మతోడు సారీ. నీ కామెడీకి లిమిట్స్ ఉండవు వీడియో స్టార్ట్ చేస్తే. కళ్ళల్లో అది ఉంది. నా కదలికలు నా కదలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. ఫ్రెండ్స్ మళ్ళీ కంఫర్ట్ అయ్యి సుతుక్కుంటా చూడండి. ఏడవకు అంటే కెమెరా ఆన్ చేస్తే నీ కామెడీకి సెన్స్ ఉండదు, లిమిట్ ఉండదు, అర్థం ఉండదు. కెమెరా ఆన్ చేసినామనే కాదు, ఆల్వేస్ మన. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా టెర్రస్ టూర్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఓనర్ వాళ్ళ టెర్రస్ టూర్ చేస్తున్నాం. సో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళ టెర్రస్ టూర్ చేస్తాం. ఇది ఏసీ ఫ్రెండ్స్, ఇది వాళ్ళు, ఇది వీళ్ళు, ఎవరు వాళ్ళు. సో ఫ్రెండ్స్, సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. అందరికీ అడ్వాన్స్గా న్యూ ఇయర్ అండి ఫ్రెండ్స్. అడ్వాన్స్గా న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మేంద్రా హ్యాపీ చెప్పలే నేను వాళ్ళకి. అదే హ్యాపీ ఎందుకు చెప్పలేదు అని అంటే అసలు ఏంది మ్యాటర్ అనేది నేను లాస్ట్లో చెప్తా మీకు. లాస్ట్లో చెప్తా, ఫస్ట్లో చెప్పా. ట్విస్ట్ ఉండాలి మన వాళ్ళకు, నా కోసం వెయిట్ చేస్తారు. సరే ఏమో ఏదో ట్విస్ట్ కానీ. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఆశ ఏంది 2023 వెళ్ళిపోయి 2024 కూడా వచ్చేసింది. ఓకేనా? అప్పుడే 2023 ఎలాగైందో తెలియదు, 2024 ఎలా వస్తుందో కూడా అర్థం కావట్లేదు. సో ఈ కొత్త సంవత్సరం వస్తుంది కదా, నీకు ఏమనిపిస్తుంది? నాకు కూడా కొత్త సంవత్సరం వస్తుంది అనిపిస్తుంది. ఏడ్చావు, కొత్త సంవత్సరం రావడం కాదు, కానీ టైం తొందరగా గడిచిపోయింది రాజు. 2024 కొత్త సంవత్సరం రావడం కాదే. నాకేమనిపిస్తుంది అంటే మన పరిచయం అంటే మన బంధం స్ట్రాంగ్ అయ్యి ఇంకొక 1 ఇయర్ పెరుగుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అర్థమైందంటే మన ఇద్దరం కలిసి దగ్గరగా అంటే ఒక 4 ఇయర్స్ అవుతుంటే, ఇప్పుడు ఈ 2024 వచ్చి మీరు 4 ఇయర్స్ కలిసి లేరు, 5 ఇయర్స్ కలిసి ఉన్నారు. సో కాబట్టి మీ బంధం ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ అని చెప్పేసి ఈ 2024 చెప్తుందేమో నాకు అనిపిస్తుంది. అవును, నాకైతే అసలు అప్పుడే 5 ఇయర్స్ అయిపోయింది అనిపిస్తుంది తెలుసా. అంటే నువ్వు ఆడుకోవడంలో నీకు అర్థం కావట్లేదు కానీ అయిని ఏం ఆడుకున్నా నేను అంటే జీవితం లైట్ తీసుకుని అట్లా ఆడుకుంటూ నేను ఉన్నాను కదా, ఇంకా నేను చూసుకుంటాను, ఇంకా అలా రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోయాను. నేను రెస్ట్ మోడ్ లో ఉన్నాను ఫ్రెండ్స్. నాకు అసలు పార్లర్కి వెళ్ళడానికి కూడా టైం లేదు, ఐబ్రోస్ కూడా చేయించుకోలేదు తెలుసా. అంత బిజీగా ఉన్నా. 2001 చూసారా పార్లర్ అంటే
2023 అయిపోయి 2024 వస్తుంది కదా. ఒక అబ్బాయి వెనక్కి తిరిగి చూసుకుంటే 2023లో మనం ఏం చేసామని, ఒక అమ్మాయి కోసమో లేకపోతే ఒక ఫ్యామిలీ కోసమో లేకపోతే వాడి కోసమో లేకపోతే ఇంకోటి ఏ జాబ్ పర్పస్, ఇంకోటి అమ్మాయి కోసం తన్నులు తిన్నాయి, ఇంకోటి ఏదో ఉంటుంది. బట్ ఒక అమ్మాయి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇయర్లో ఎవరిని మోసం చేసాం, ఎవరిని సంకనాకి ఇచ్చాం, బ్యూటీ పార్లరు, ఐబ్రోస్, లిప్స్టిక్లు, కాటుగా, ఇవి తప్ప ఏ బొచ్చు ఉండదు. హలో, ఎవరి గురించి చెప్పు, ఆశ గురించి కాదు, అర్థమవుతుంది. నీ గురించి చెప్తున్నాను నేను. అది కాదు ఫ్రెండ్స్, నేను వేరు. నేను 2023లో చాలా చేసా మంచి పనులు, తెలుసా? తెలియదు నాకు. తెలియదు. ఏంటంటే ఇట్లా ఈ December 31 మా ఆశ ఎందుకు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుందంటే, ఈ 31 రోజు ఆశతో నేను ఉండట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాను ఏంది అనేది మీకు వీడియో అయ్యేలోపు చెప్తాము. దానికోసం అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా గాయగా చేస్తుంది. బట్ కాకపోతే ఏదేమైనా సరే మనం 4 years కలిసి ఉన్నాము, 4 years జర్నీ చేసాము. ఈ 4 yearsలో చాలా చేసాం. సో ఈ 2024లో కలిసి మనం ఎన్నో ఈవెంట్లు చేసాము, ఎన్నో షోలు చేసాము, ఎన్నో కష్టాలు పడ్డాం, ఎంత ఏడ్చాము, నవ్వాము, కొట్టుకున్నాము. అలాగే మన ఫ్యామిలీలు వచ్చి కూడా మనతో పార్టిసిపేట్ చేసాయి. సో 2023 అనేది మనకి చాలా మెమరబుల్ డేగా, అంటే ఫ్రెండ్స్ 2023 అనేది మాకు చాలా అంటే చాలా మెమరబుల్ డేగా గుర్తుండిపోతుంది. అవును, ఎందుకంటే ఫ్రెండ్స్ రాజు కొత్త కారు కొన్నాడు 2023లోనే. అండ్ అలాగే 23లోనే మా అన్ని పెళ్లి చేసిండు. నేను దగ్గాను, తుమ్మాను 2023లోనే. ప్యాంట్ వేసుకున్నాను, చెడ్డీ ఆరేసుకున్నాను. ఏం చెప్పావురా నువ్వు 2023లో ఏంటి స్పెషల్ అనేది నేను చెప్తాను. నన్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇది వరస్ట్, ఓకేనా? రాజు అంటే కారు కొన్నాడంట, రాజు నడిచిండు, ఇంకెట్ట పడితే అట్ట చేస్తాడు. సో క్లైమేట్ బాగుందని చెప్పి చిన్న వాకింగ్లా చేస్తున్నాం, మీరు ఏమనుకోవద్దు. సో 2023లో 23 ఎందుకు స్పెషల్ అంటే, అందులోనే ఆ 2023లోనే నాకు ఆసియాకి మధ్య ఏమంటారు గొడవలు, ఆనందాలు, హ్యాపీలు, మా పేరెంట్స్ రావడం, తర్వాత మా ఎమోషన్స్ వేరే ఛానల్స్లో బయటపడడం, తర్వాత మేము మాకున్న దాంట్లో వేరే ఎవరికో హెల్ప్ చేయడం. సో ఇట్లాంటి థింగ్స్ అనేవి, అలాగే నన్ను కొత్త కారు తీసుకోవడం, నేను మా నాన్న స్కూటీ తీసుకోవడం, నేను కొత్త కారు తీసుకోవడం, ఆసియా వాళ్ళ నాన్నకి బైక్ తీసుకోవడం, ఆ తర్వాత ఇంకా అన్ని అసలు మేము 2023లో ఏం చేసాము అవన్నీ కూడా అసలు మీకు గుర్తు చేస్తాము, నెమరు వేస్తాము. సో ఇప్పుడు మేము ఆ పాత మెమోరీస్ అన్నీ కూడా గుర్తు చేస్తాము. సో ఆసియా, సో మీకు మీ అందరికీ ఆ పాత మెమరీస్ని గుర్తు చేసి అసలు మేమెంత అంటే మాకు కూడా ఒకసారి చూసుకున్నట్టు ఉంటుంది. అంటే ఈ ఇయర్ మేము ఇన్ని చేసామా, ఎంత బాధపడ్డాము, ఎంత చేసామని చెప్పేసి. ఇయర్లో నాకు తెలిసి నాకు గుర్తున్నంత వరకు ఫస్ట్ మేము చేసింది ఏంటంటే, నాకంటే ఇప్పటికీ గుర్తుండేది ఏంటంటే, ఆసియా నాకు ఏమేమి గిఫ్ట్లు ఇచ్చిందో అవన్నీ కూడా నేను నా దగ్గర దాచిపెట్టి నేను ఒక వీడియో చేశాను నా ఛానల్లో. నువ్వు గుర్తుందా? నువ్వు ఇచ్చిన రాయల దగ్గర నుంచి, నువ్వు కవర్ మీద రాసిన పేరు దగ్గర నుంచి. సో నేను అవన్నీ కూడా చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటా. అంటే ఓకే 4 years అవుతుంది, 5 years అవుతుంది, వెళ్తున్నాం, నడుస్తుంది అనేది కాకుండా, అంటే చాలామంది అంటారు లవ్ స్టార్టింగ్లో గిఫ్ట్లు ఉంటాయి, లవ్ స్టార్టింగ్లో అయ్యి ఉంటాయి, ఆ ప్రేమ ఉంటుంది, తర్వాత లెంత్ వెళ్ళి కొద్ది అది తగ్గిపోతూ ఉంటుంది అంటారు. బట్ అది ఎందుకో తగ్గలేదు నా నుండి. అదే నిజంగా ఒకసారి ఆ వీడియో కనుక చూసుకున్నట్లయితే నాకైతే ఆ జ్ఞాపకాలన్నీ వాళ్ళకి గుర్తొస్తూ ఉంటాయి. సో తర్వాత వచ్చేసి ఆ వీడియో తర్వాత నీకేదైనా గుర్తొచ్చిందా? నాకు గుర్తొచ్చిందంటే నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్స్. అది కాదు, నాకు టెడ్డీ బేర్ ఇచ్చినావు. ఇది వరస్ట్. ఇది అంటే నేను గిఫ్ట్లు చెప్పానని చెప్పి తర్వాత గిఫ్ట్లు చెప్పేస్తుంది. దీనికి ఏం గుర్తుండవు. లేకపోతే 365 days, డేకి 24 hours, అవర్కి 60 seconds, సెకండ్కి 60 milliseconds ఏం జరిగింది గుర్తుపెట్టుకుంటా. ఏ పేజ్ లో ఏముందో కూడా గుర్తుండేది. అలాంటిది అన్ని మర్చిపోయింది. నీ చదువు పక్కన పెట్టు కానీ. సో ఆ తర్వాత నేను జబర్దస్త్ లో టీమ్ లీడర్ అయ్యాను. సో అన్నిటికంటే ముందు 2023లో నేను జబర్దస్త్ లో టీమ్ లీడర్ అయ్యాను. నిజంగా అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకనంటే నేను పడిన కష్టానికి, నేను చూసిన స్ట్రగుల్స్కి, ఇట్లన్నిటికి ప్రతిఫలంగా నాకైతే ఏమంటారు టీమ్ లీడర్ అనేది వచ్చింది. సో టీమ్ లీడర్ వచ్చినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆసియా కొన్ని ఎపిసోడ్లు వచ్చి నా దాంట్లో చేసినప్పుడు నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే 2023లో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అంటే,
వీళ్ళ అమ్మ నాన్న మా అమ్మ నాన్న ఇద్దరు వచ్చి నా టీంలో అయితే పర్ఫార్మెన్స్ చేశారు. అది నేను నిజంగా గుర్తుండిపోలేని డైలాగ్. ఆ రోజు జడ్జి గారు అడిగిన తర్వాత ఆంటీ గారు మా అమ్మ చెప్పిన ఆన్సర్ అవన్నీ కూడా మర్చిపోలేము. మేడం ఇది స్కిట్ వరకే అన్నారు, నిజంగా అయితే ఇది కుదరదు మేడం. చాలా హ్యాపీగా అనిపించింది అమ్మ నాన్న వచ్చి చేయడము, ఆంటీ గారు అంకులు. సో ఫ్యామిలీస్ 2 ఫ్యామిలీస్ ఒక చోట కలిసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. సో 2023లో అదొక మంచి ఏమంటారో ఇది అనుకోవచ్చు. అలాగే నాకు ఇంకోటి గుర్తుండిపోయే స్కిట్ ఏంటి అంటే ఆసియా నేను కలిపి చేసాము. ఏమండి లోపల చల్లగా గాలి వస్తుంది రండి అని అంటే, చాలా నచ్చింది. ఇప్పుడు నేను చల్లదనం కోసం లోపలికి వస్తే నువ్వు వెచ్చదనం అడుగుతావు, ఆ తర్వాత నేను చల్లబడి బయటికి రావాల్సి వస్తుంది అని చెప్పి ఆ స్కిట్ కూడా చాలా మంచి ఇదయ్యింది. సో ఆ తర్వాత దాని తర్వాత నీకు గుర్తుందా నువ్వు ఎమోషన్ అయ్యి నేను ఎమోషన్ అయ్యి ఊరుకున్నా? గుర్తుంది. ఎక్కడ? జీ తెలుగు షోలో. ఎస్, జీ తెలుగు ఓ రెండు ప్రేమ మేఘాలని షో జరిగింది. ఆ షోకి నన్ను ఆశని పిలిచారు, వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అంటే పచ్చబొట్టు వేయించుకొని నేను అనుకోలేదు అప్పుడు, కానీ అప్పుడు ఆశని లైవ్లో చూడడం, ఆశ ఎమోషనల్ అవ్వడం, నేను ఎమోషనల్ అవ్వడం. సో అది కూడా మాకు మెమొరబుల్ డే ఆ జీ తెలుగు షో అనేది కూడా. సో ఇలా చాలా చేసాము. ఆశ నేను 2023లో నా మీద కోపపడడం, నేను అలగడం, తర్వాత ఇంకా కోప్పడాలు అలగడాలు. ఇంకా ఆసియా తన ఏమంటారు సొంతగా కష్టపడిన డబ్బులతో ఏమంటారు వాళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్ వాళ్ళ నాన్నకి బైక్ కొనియడం, తర్వాత నేను కారు కొనుక్కోవడం, తర్వాత మా ఊర్లో నేను ఇల్లు కట్టడం, మా అన్నయ్య పెళ్లి చేయడం, అన్నిటికంటే మా అన్నయ్య పెళ్లి చేయడం. సో ఆ తర్వాత ఆశ నేను కలిపి మాకున్న దాంట్లో ఎవరికో ఒకరికో ఇద్దరికో అంటే మాకున్న దాంట్లో తోటి వాళ్ళకి హెల్ప్ చేయడం, వీటిలన్నిటికి మించి మేమిద్దరం ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాం 2023లో. ఫోక్ సాంగ్స్ చేసాం. అవునవును. సో ప్రాణమా నన్ను చేరుకోలేని దూరమా, ప్రాణమా నిన్ను చేరుకోలేని దూరమా. అసలు ఆ సాంగ్ అయితే వేరే లెవెల్. అది నేను ఆసియా అంటే గుర్తు పెట్టుకుండే సాంగ్ అది. అదొకటి. ఇంకోటి అందాల జాబిలమ్మ నచ్చమైన ఈ సాంగ్. అలాగే చాలా సాంగ్స్ అయితే నేను పాడాను. సో ఆ సాంగ్స్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే రిలీజ్ అయినప్పుడు కానీ ఏమంటారు చూసిన ప్రతి ఒక్కరు పెట్టే కమెంట్లు కానీ రెస్పాండ్ కానీ మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో అలాగే ఇంకా 2023లో చాలా మెమొరీస్ ఉన్నాయి. సో అలాగే 2023లో ఆసియా కోప్పడింది, నేను కోప్పడాను. వీటిలన్నింటినీ మించితే నా మీద 2 ఫ్రాంకులు చేసింది. ఆ 2 ఫ్రాంక్స్ వర్కౌట్ అయినాయి అనుకుంది కానీ వర్కౌట్ కానివ్వలేదు. నేను గుడ్డు అలా కొట్టిన అది మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గుండు పగలగొట్టే గుడ్డు కాదు పగలగొట్టింది. సో గుడ్డు పగలగొట్టే గుడ్డు. రీసెంట్ గా మేము లవ్ ప్రాంక్ చేసినాం. అదే చెప్తుంది, ఆ ఫ్రాంకే చెప్తుంది. నేను ఆ ఫ్రాంకులు గుడ్డు ఫ్రాంక్ గురించి కాదు. సో రీసెంట్ గా జరిగిన ఫ్రాంక్స్ కానీ. సో బాగా బెస్ట్ అంటే 2023లో చాలా జరిగినాయి. అన్నింటిలో బెస్ట్ ఏంటి అని అంటే నేను టీమ్ లీడర్ అవ్వడం, ఆసియా వాళ్ళ అమ్మ నాన్న మా అమ్మ నాన్న ఒక స్కిట్కి వచ్చినప్పుడు గుర్తుండిపోయేవి, అదొకటి జరగడం. తర్వాత వచ్చేసి జీ తెలుగులో ఆసియా నేను అంటే నేనేమో తెలియదు, ఎందుకో తెలియదు, ఇద్దరికి అప్పుడు సడన్గా ఎమోషన్ అనేది అయిపోయాము, అది జరగడం. ఎన్ని వచ్చినా ఏమొచ్చినా నీ చెయ్యి అయితే వదలను. ఆ తర్వాత ఆసియా బైక్ కొనడం వాళ్ళ నాన్నకి, నేను కారు కొనడం, మా ఇల్లు కట్టడం, మా అన్నకి పెళ్లి చేయడం. సో ఆ తర్వాత ఇంకా బెస్ట్గా గుర్తుండిపోయి ఏంటి అని అంటే ఆసియా నన్ను తిట్టి టార్చర్ చూపించడం. ఓకేనా? సో దానికి అంటే అంటే లవ్ అన్న తర్వాత అంటే ఏమంటారు ఇద్దరి మధ్యలో గొడవలు అవన్నీ ఉంటాయి, కామన్ అనే సహజం కాదనట్లేదు. ఆ తర్వాత అంటే గొడవలు జరిగింది గుర్తుండటం కాదు, గొడవలు జరిగిన తర్వాత మళ్ళీ ఇద్దరు మాట్లాడడానికి ఉంటుంది చూసావా. అంటే ఇండైరెక్ట్గా ఎవరు మాట్లాడతారు ఫస్ట్, అది మాట్లాడుతుందా నేను మాట్లాడుతుందా అంటే ఏమంటారు వంకలు పెట్టుకుని మాట్లాడతాం కదా అనుకుంటున్నాను. సో అవి బాగా మైండ్లో గుర్తుండిపోయినాయి. సో కానీ 2023లో అనుకున్నవన్నీ జరిగినాయి. 2023లో అనుకున్నవన్నీ జరిగినాయి, అనుకోనివి కూడా కొన్ని అనుకున్నవి కొన్ని జరగలేదు. అవును. ఏంటి అని నువ్వు చెప్పు. ఏం జరగలేదు? మరి అవునా ఎందుకన్నా? నేను అది చెప్పా సీక్రెట్. సీక్రెట్ ఇంకా రివీల్ చేసి చెప్పలే, పర్లేదు. సిగ్గు అవుతుంది, పర్లేదు. సిగ్గుపడేసిన తర్వాత చెప్పలే. సిగ్గు అవుతుంది ఫ్రెండ్స్. సిగ్గు అయిన తర్వాత చెప్తుంది. 1 గంట 2 గంటలు అయినా పర్లేదు. సో సిగ్గుపడుతుంది, సిగ్గుపడిన తర్వాత చెప్తుంది. చెప్పేసి లేదు నువ్వు చెప్పు, నీ నోటితోనే వినాలి. అందరూ నోటితోనే మాట్లాడతారు.
ఇక్కడ అంటుంది అది అందం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సరే ఏంటో చెప్పు. అవునన్నావు కదా. కాదు నువ్వు నన్ను ఇంతకు ముందు ఎందుకు నేను నిన్ను అది మ్యాటర్ డైవర్ట్ చేయకు కానీ తిడతాను అన్నాడు. అసలు అట్లా అనిపిస్తున్నా ఫ్రెండ్స్. సరే అది అయిపోయింది. నువ్వు 2023లో ఒకటి అనుకున్నవి జరగలేదని చెప్పాను కదా. అదేంటో అంటే అవును అన్నావు. అదేంటో చెప్పు. పెళ్ళి అనుకున్నా. నీ పెళ్ళా? కాదు మా తమ్ముడికి. మా తమ్ముడి పెళ్ళా? మీ నాన్న పెళ్ళేం కదా. సో గుర్తుంది బట్ కాకపోతే యాక్షన్ చేస్తున్నట్టుంది. అదేంటి అంటే నాకు తెలిసి అప్పుడు అనుకున్నది జరగలేదు, బట్ ఇప్పుడు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అదేంటి అంటే 2023లో ఆసియా వాళ్ళ ఫ్యామిలీకి ఇల్లు అంటే హౌస్ కట్టాలి, అలాగే మంచిగా అంటే ఒక ఇల్లు కట్టుకొని తర్వాత ఇంకా బాగా సంపాదిస్తే వాళ్ళ ఫ్యామిలీకి కారు గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి అని అనుకుంది. బట్ కారు అనేది పక్కన పెడితే బైక్ అయితే కొనిచ్చింది, కానీ ఇల్లు అనేది ఇంకా అలాగే ఉంది. ఐ థింక్ నాకు తెలిసి నేను 2023లోనే స్టార్ట్ చేస్తుంది అని అనుకున్నాను. అంటే ఇల్లు కంప్లీట్ అయినా కాకపోయినా 2023లో స్టార్ట్ చేసి ఉంటే అది కూడా ఫుల్ఫిల్ అయిపోను. బట్ అదొక్కటే లేట్గా స్టార్ట్ చేసిన లేటెస్ట్ చేస్తా 2024లో కంప్లీట్ అయిపోతుంది. సో అదొక్కటే కొంచెం ఏమంటారు ఫుల్ఫిల్ అవ్వలేదు 2023లో. బట్ ఏంటంటే అంటే మేము అనుకున్నది జరగలేదు అనేది ఇదొకటి. అనుకోకుండా చాలా జరిగినాయి, అనుకోనివి చాలా జరిగినాయి. ఆ దేవుడు మంచిగా చల్లగా చూసి చాలా 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 ఇచ్చిండు. అవన్నీ చాలా జరిగినాయి. బట్ ఆ 2023లో ఏదైతే ఉండిపోయిందో అది 2024లో జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఆసియా వాళ్ళ ఫ్యామిలీకి అంటే తను కష్టపడిన డబ్బులతో ఒక మంచి ఇల్లు కట్టించి వాళ్ళ అమ్మ నాన్న కూడా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నా బిడ్డ కూడా అంటే ఆసియా ఏమంటారు ఎంత సంపాదించింది ఏంది అనేది వాళ్ళ అమ్మకి చెప్పలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే ఒక సర్ప్రైజ్. సో వాళ్ళ అమ్మకి చెప్పలేదు, ఎందుకంటే ఒక సర్ప్రైజ్ ఇద్దాం వాళ్ళకి ఎప్పుడైనా ఇల్లు కట్టి అని చెప్పేసి. సో దానివల్ల అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా ఉంటుంది కదా, నా బిడ్డ అందరిలాగా ఇల్లు కట్టితే హ్యాపీగా చూడాలని వాళ్ళ అమ్మ నాన్నకు కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఇయర్ అది ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది 2024. మరి 2024 ఫ్రెండ్స్ ఎండ కొడుతుంది. ఇప్పుడు అయ్యగారు చైర్ మీద కూర్చుంటారు, అమ్మగారు కింద కూర్చుంటారు. కూర్చోవాలా? కింద కూర్చో. నిల్చుంటా. నీ ఇష్టం, అది ఎవరు కంఫర్ట్ రా. నేను నిల్చుంటే ఇట్లా చైర్ మీద నీ చైరా ఇది తెచ్చుకో నీకు ఏదైనా ఉంటే. ఇట్లా అరుగుతా. ఫ్యామిలీ ఫిక్స్ ఫోటోషూట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓవర్ చేయకు ఫ్రెండ్స్, అసలు మ్యాటర్ ఏందో చెప్పు. సో చెప్దాం 2024 కూడా వచ్చింది కాబట్టి ఫస్ట్. సో ఈరోజు నీ ఫోన్ మాట్లాడే లోపు నువ్వు మనకి జీ తెలుగులో ఇచ్చారు చూసావు, నీ ఫేవరెట్ తీసుకుంటావు చెప్తే నేను వస్తా వచ్చిన తర్వాత రెండు ప్రేమ మేఘాలిలా ఫ్రెండ్స్ మీకు ముందే చెప్తున్నాను, నేను కూర్చున్నాను ఆశ నుంచుందని చెప్పి మీరు ఎట్టబడితే అట్ట కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. చేసుకోండి, ఎందుకంటే నేను నిజాయితీగా ఉంటాను. ఓ రెండు ప్రేమ మేఘాలిలా. ఆశకి ఇదంటే చాలా ఇష్టం, అందుకే క్లీన్ చేయకుండా ఎట్టబడతాడు. ఫ్రెండ్స్ దాచిపెట్టిన దాన్ని జాగ్రత్తగా దాచితే దుమ్ము వస్తుంది. మనకైనా ఇల్లు ఉందా మనం పెట్టుకోవడానికి చెప్పు. ఉన్న హాస్టల్ అయినా సరే జాగ్రత్తగా దాయాలి. వాళ్ళు చూస్తారు, దిష్టి తగులుతుంది. సో చెప్పు. ఇది మా ఫేవరెట్ 2023లో. అయితే కొత్త సంవత్సరం కూడా వస్తుంది 2024. సో 2024 నీ రెన్యువేషన్ ఏంటి? జాతి రత్నాలు రా మీరు. రెన్యువేషన్ ఏంది? రిజల్యూషన్ కామెడీ కోసం అన్నాను. అలాగా నీకు రాక అని చెప్పు. కన్వీనియన్స్ ఏంటి? జ్యూస్ ఏంటి? అట్లాగా అది కవర్ చేస్తుడు. చిచ్చి నీ రిజల్యూషన్ ఏంటి 2024లో? ఇగో నీకు నాదేం లేదు రాజు, నేను సీరియస్ ఒకటి చెప్తున్నా. నార్మల్గా చెప్పు, అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్గా నాకైతే ఇల్లు కట్టాలని ఉంది అంతే. ఇక తర్వాత నాకేం లేవు. ఇగో 3 పూటల కడుపు నిండా అన్నం తినాలి, మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలి, నవ్వుకుంటుండాలి, ఇది చాలు నాకు. మరి 3 పూటల అన్నం తినాలి, ప్రశాంతంగా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే అమ్మా పెళ్లి చేసుకుంటే బాగుంటుందా లైఫ్?
అదే కదా చెప్తున్నా నీకు 3 ఆడవాళ్ళకి బాగుంటుంది పెళ్లి చేసుకుంటే. ఇప్పుడు నుంచి నీకుంటుంది స్వామి. 3 పూట్ల ముగ్గురు తెచ్చింది తినడం, వాడు తేకపోతే వాడిని ఏపుకు తినడం, చా 3 పూట్ల వాడు తెచ్చింది తినడం, వాడు తేకపోతే వాడిని తినడం. తీసుకొస్తే వండి తినిపిస్తారు. ఇంకా ఇలాగే చూసావా? కాకుండా నువ్వు అప్పుడు పరకాయ ప్రవేశం చేసే పిల్లవని పాత్రలోకి. మరి నువ్వు అలాంటి ఆడలను తక్కువ చేస్తున్నాను ఊరుకో. సో 2024లో నీ రిజల్యూషన్ ఏంటంటే ఫ్యామిలీకి ఒక ఇల్లు కట్టి. అవును. సో ఫ్రెండ్స్ అది ఆ 2024 అంటే 2023లో అనుకుంది, బట్ అది ఈ 2024లో అయినా సరే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. అలాగే నా రిజల్యూషన్స్ ఏమున్నాయో నేను నా ఈ వీడియోలో చెప్తాను, ఎందుకంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నా. అయ్యా చెప్పేసే వాళ్ళకి చెప్తావు. సో ఫ్రెండ్స్ 31st రోజు ఆసియా నేను ఎందుకు కలిసి ఉండట్లేదు అని అంటే మ్యాటర్ ఏంటంటే నేను వచ్చేసి ఫస్ట్ అంటే తెలుసు కదా ఆర్టిస్ట్ అన్న తర్వాత షూటింగ్స్ ఉంటాయి, షూటింగ్స్ ఉన్నప్పుడు వెళ్ళాలి తప్పదు కాబట్టి. సో నేను వచ్చేసి తిరుపతి వెళ్తున్నాను ఈవెంట్కి అని, ఈవెంట్ 31st ఈవెంట్కి. సో కాబట్టి దానికోసం నేను 30వ తారీఖు నైటే బయలుదేరాల్సి వస్తుంది 31st ఈవెంట్ కాబట్టి. ఆశ అంటూ ఉంటుంది ఆశ ఎప్పుడు అంటూ ఉంటుంది 31వ తారీఖు అంటే మనం కలిసి ఉంటే January 1st అంటే ఈరు మొత్తం ఉన్న ఫీల్లో ఉంటుంది కదా అని చెప్పేసి అని అంటూ ఉంటుంది. బట్ క్యాన్సిల్ చేసుకుందాం అనిపిస్తుంది కానీ నిజమైన ప్రేమ అనేది ఇక్కడ ఉంటే సరిపోద్ది, దాని గురించి మనం కలిసి ఉండాలి కలిసి ఉండకూడదని కాదు. అంటే వెళ్తే మనం అక్కడికి వెళ్తే ఆ డబ్బులు దేనికోదానికి పనికొస్తాయి, ఒకవేళ మనకు కాకపోయినా వేరే ఎవరికన్నా హెల్ప్ చేయడానికన్నా పనికొస్తాయి, లేదు అంటే మన అవసరాలకు పనికొస్తాయి, లేదంటే January 1st ఇంట్లో చాలా ఖర్చులు ఉంటాయి, ఆ తర్వాత మనకి 1st తారీఖు కానీ మళ్ళీ ఈఎంఐలు కిస్తీలు అవి చాలా ఉంటాయని చెప్పేసి ఏ రూపాయి అయినా సరే లక్ష్మీదేవి మన దగ్గరకు వస్తున్నప్పుడు వద్దు అని అనకూడదు. దట్టి ఇంకోటి ఇయర్ స్టార్టింగ్ కాబట్టి ఆ వచ్చిన అమౌంట్తో అంటే ఆ రోజు మనం బిజీ ఉంటే ఇయర్ మొత్తం బిజీ ఉంటాం అనే సెన్స్తో నేనైతే వెళ్తానని చెప్పాను. బట్ ఫస్ట్ దాని మనసులో కూడా అదే ఉంటుంది వెళ్ళు అనేసి. కాకపోతే ఆడవాళ్ళ కోరికలు ఉంటాయి కదా, వాళ్ళ మనసులో ఫ్యామిలీ అంటే వీళ్ళు బాగుండాలి అని ఉన్నా, బట్ వాళ్ళ కోరికలు అయితే చిన్నగా మనసులో ఉంటాయి కాబట్టి ఉండు అని అంది. బట్ కాకపోతే తర్వాత అర్థం చేసుకుంది. ఇంకా దానికోసమనే ఓ రెండు ప్రేమ మేఘాలు ఏమవుతున్నాయంటే తూర్పు పడమర ఇట్లా తూర్పు అవుతుంది. ఓ రెండు ప్రేమ మేఘాలు కాస్త తూర్పు పడమర మీ ఏంజిల్ ఆసియాలో ఈ రోజు టెలికాస్ట్ లైవ్ అవ్వబోతుంది చూడండి. అంటే ఆసియా ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది, నేను ఇంకా 31st నైట్ ఈవెంట్ కంప్లీట్ చేసేసుకుని అది ఇంకా మా ఇంటికి వెళ్ళిపోయి నేను January 1st వేడుకలు కూడా చేసుకోబోతున్నాను. అలాగే నేను నా ఛానల్లో పెడతాను నా 31st ఎలా అయింది మా ఫ్యామిలీతో ఏంది అనేది. అలాగే ఆసియా కూడా. సో దీనివల్ల 2 ప్లస్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే ఆసియా నేను ఫోన్లో మాట్లాడవచ్చు, అదొకటి ఉంది. రెండోది ఏంటంటే ఆసియా వాళ్ళ ఫ్యామిలీతో 31st అంటే మా అమ్మ నాన్నతో కలిసి ఉండొచ్చు, వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. ఇంకోటి నేను మా అమ్మ నాన్నతో కలిసి ఉండొచ్చు, నేను హ్యాపీగా ఉండొచ్చు. సో ఇందులో 3 ప్లస్లు ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళడం కరెక్టో రాంగో మీరే కింద కమెంట్ చేయండి. ఆసియా చెప్పు చూడు ఫీల్ అవుతుంది, వీడియో కదా అందుకు ఫీల్ అవుతుంది. అమ్మ తోడు నాన్న తోడు వీడియో అని ఫీల్ అవుతున్నానా? సో వీడియో కాదని ఫీల్ అవుతుంది చెప్పలే. సరే నిజంగా ఫ్రెండ్స్ నేను మా ఇంటికి వెళ్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా అంటే ఘోరంగా హ్యాపీగా ఉంది తెలుసా. చంద్రముఖి వచ్చింది బయటికి, ఈ గుణశేఖరుడు చంద్రముఖిని బయటికి తీస్తాడు. దట్స్ వై నేను 31st నైట్ సెలబ్రేట్ చేసుకుంటా, January 1st కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటా. నువ్వు 2 రోజులు చేసుకుంటావు, నేను 3 రోజులు చేసుకుంటా. నువ్వు 31st నైట్ సెలబ్రేట్ చేసుకుంటా, January 1st నైట్ నువ్వు 2 రోజులు, నేను 3 రోజులు సెలబ్రేట్ చేసుకుంటా. 3 రోజులు ఎప్పుడు సెలబ్రేట్ నువ్వు ఉండట్లేదు కదా పక్కన, అదొక డే. అసలు నీకు 3 రోజులే కాదు 365 డేస్ సెలబ్రేట్ చేసుకుంటావు. మనిషి పుట్టింది ఎందుకే? ఈ గొడవలు పంతాలు ప్రతీకారాలు దేనికి? ఉన్న లైఫ్ చిన్నది, ఆ చిన్న లైఫ్ హ్యాపీగా సంతోషంగా అందరితో మంచిగా ఉంటే అదే 10,000 20,000 30,000 40,000 ఏదో చెప్పాను, బట్ ఏం చెప్పాను అర్థం కావట్లేదు. సో ఫ్రెండ్స్ సో ఇది ఈ రోజు వీడియో. అయితే ఇవన్నీ చిన్నప్పుడు చేశాను చూసేదాన్ని కుర్చీలో కూర్చోడు. సో ఫ్రెండ్స్ కాళ్ళు వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. అయితే మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే అందరికీ కూడా చెప్తున్నాను 31st నైట్ రోజు ప్లీజ్ దయచేసి ఎవరో కూడా అంటే తాగొద్దు అని చెప్పను, తాగి డ్రైవ్ మాత్రం చెయ్యొద్దు ప్లీజ్. అంటే తాగొద్దు అని అంటే తాగమన్నట్టు అర్థం అని తెచ్చుకుని మీరు ఎక్కువ తాగి అట్లా కాదు. దయచేసి తాగకుండా ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ తాగినా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళాలి, ఎందుకంటే మీకోసం మీ ఫ్యామిలీలు ఎదురు చూస్తాయి కాబట్టి. సో అలాగే ఈ ఇయర్ మీరందరూ కూడా
మీరు అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వాలని, అలాగే మీరు లైఫ్లో హ్యాపీగా సక్సెస్ అయ్యి ఆనందంగా ఫ్యామిలీ అందరితో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మేమిద్దరం కోరుకుంటూ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు.